తెలంగాణ రాజకీయాల్లో మహిళా భద్రత మైనర్ బాలికపై జరిగిన అఘాయిత్య అంశం తీవ్ర పొలిటికల్ టర్న్ తీసుకుంది. రాష్ట్రంలో జరిగిన ఒక దారుణ ఘటనపై ప్రతిపక్ష నాయకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అవలంబిస్తున్న మౌనాన్ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెలువెత్తున్నాయి. ఒక మైనర్ అమ్మాయికి ఇంతటి అన్యాయం జరిగితే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న కేసీఆర్ ఎక్కడా అంటూ అధికారపక్ష శ్రేణులు మరియు నెటిజన్లు తీవ్రస్థాయిలో ప్రశ్నిస్తున్నారు. సదరు ఘటన సమాజంలో తీవ్ర కలకలం రేపినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్న కేసీఆర్ కనీసం ఒక ప్రెస్ నోట్ లేదా ఖండన ప్రకటన కూడా విడుదల చేయకపోవడం బాధ్యతారాహిత్యమంటూ నెటిజన్లు ధ్వజమెత్తుతున్నారు. ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగినప్పుడు బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై లేదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి సున్నితమైన మరియు దారుణమైన ఉదంతంపై బీఆర్ఎస్ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదనే అంశం ఇప్పుడు రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది. విమర్శకులు ప్రధానంగా కేసీఆర్ తాజా రాజకీయ పర్యటనలను భేటీలను ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ఇతర రాష్ట్రాలు లేదా ఇతర పార్టీల నాయకులు వచ్చినప్పుడు వారితో సమావేశం కావడానికి గంటల తరబడి రాజకీయాలు చర్చించడానికి సమయం ఉంటుంది. కానీ రాష్ట్రంలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరిగితే ఆ బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పడానికి లేదా పరామర్శించడానికి తీరిక లేదా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ప్రతిపక్షం అంటే కేవలం రాజకీయాల కోసమేనా? ప్రజా సమస్యలు మరియు ఇటువంటి దారుణాలు జరిగినప్పుడు క్షేత్రస్థాయికి రారా అంటూ నిలదీస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఘటనపై తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో ప్రతిపక్షం కేవలం తప్పులు వెతకడానికే పరిమితమవుతోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై బీఆర్ఎస్ శ్రేణులు కూడా అంతే బలంగా కౌంటర్ ఇస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో, మహిళలకు రక్షణ కల్పించడంలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి కాంగ్రెస్ పార్టీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కేసీఆర్ ని టార్గెట్ చేస్తోందని గులాబీ నేతలు ఎదురుదాడి దిగుతున్నారు. ఒక మైనర్ ఆడబిడ్డకు జరిగిన అన్యాయం చుట్టూ ఇప్పుడు తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పెద్ద ఎత్తున మాటలిద్దం నడుస్తోంది. మరి ఈ ఘాటు విమర్శలపై కేసీఆర్ మౌనంపై ఇవాళ బీఆర్ఎస్ ముఖ్య నేతలు లేదా ప్రతినిధులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఇప్పుడు ఆయనకు లేడీకి లేచిందే పరగాని కేటీఆర్ ఏదనుకుంటే అదే అనుకుంటాడు. కల్వకుంట్ల రాజ్యాంగం అనుకుంటుండు. వాళ్ళ నాయన దిగిపోయి చాలా రోజులైంది, వాళ్ళ నాయన అర్థమై ఫామ్ హౌస్లో వండుకున్నాడు అని ఆయనకు అర్థమైతలేదు. ఈయన చెప్పింది నిజమైతే వాళ్ళ నాయన ఎందుకో స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒక మైనర్ గర్ల్కి అన్యాయం జరిగితే లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎక్కడ పడుకుండు, ఏడ నిద్రపోతుండు? బయటకు వచ్చి మాట్లాడడానికి ఒకవేళ శక్తి లేకపోయినా ప్రెస్ నోట్ అయినా రిలీజ్ చేయాలి కదా. పార్టీ మీటింగ్లో పక్క పార్టీ వాడు వస్తేనో జగిత్యాల పోయేస్తాడు. కానీ ఇంత మేజర్ ఇన్సిడెంట్ రాష్ట్రంలో జరిగితే ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి పోయిండు? స్పందించాడా? ఆయనకు బాధ్యత లేదా? మీరు ఎప్పుడన్నా అడిగినరా ప్రతిపక్ష నాయకుడు?